ఇవాళ అయితే వంట అయిపోయిందండి. రైస్ చేశాను, అలానే చూపిస్తారండి. ఇవాళ కూర వచ్చేటప్పటికి బీరకాయ వేసి పప్పు చేశానండి. చాలా బాగుంటుంది బీరకాయ పప్పు అయితే చేశాను. ఇంక ఇప్పుడు ఆమ్లెట్లు అయితే వేయాలి. అలానే మా ఆయన మామిడిపళ్ళు తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. వచ్చేటప్పటికి ఇంక ఇవన్నీ చేసి పెట్టేశాను. గిన్నెలు కూడా కొన్ని ఉంటే తోమేశానండి. చెప్పాను కదా పనాం రావదు అనేసి. అలానే ఇవాళ కూడా వాటర్ ఏం పెద్దగా రాలేదండి. కొన్నే వచ్చాయి, ఒక డ్రమ్ముకి వచ్చాయి అనమాట. అవి సరిపోవు కదా, పెద్దగా నీళ్లు కూడా వేయట్లేదు అనమాట. సరే అని చెప్పేసి ఇవాళ బట్టలన్నీ ఎక్కువగా ఉన్నాయి. మా అత్త అయితే ఉతికిస్తానని చెప్పిందండి. పంపించాను అక్కడికి. అన్నీ ఒక బ్యాగ్ కేసి పంపిస్తే మిషన్ ఉందన్నమాట, వాషింగ్ మిషన్ ఉంది. అత్త అయితే ఇవాళ ఉతికైతే అన్నీ పంపించేసిందండి. బట్టలు కొన్ని ఉంటే అన్నీ పంపించేశారు. ఇంతకుముందే మా ఆయన తీసుకొచ్చారంటే ఉదయం పంపించాను. ఇవన్నీ అన్నమాట ఉతికేసిన బట్టలు. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఆరేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. మార్నింగ్ నుంచి కట్ చేయడానికి కుదరలేదు నాకు. ఇప్పుడే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇది ఇంకా మను అయితే స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు. వాడికి పాలు పెట్టి ఇవ్వాలి. గ్యాస్ అయిపోతుంటే గ్యాస్ అయితే బుక్ చేసామండి. ఇంకా పెద్దగా కూలర్తో అవసరం ఉండదు. ఎందుకు అంటే ఎండలంతా పోయాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మను ఎలా జరిగింది క్లాసెస్? స్కూల్ ఎలా ఉంది? ఏం పెట్టారు ఇవాళ భోజనానికి? బిర్యానీ, ఇంకా ఇక్కడ చూసి చెప్తున్నాను. ఇంకా ఎగ్, ఇంకా ఏమి ఇచ్చారు? ఓ, తిన్నావా లేదా? చిక్కీ అంటే చికెన్ అనుకో. అవునా, సరే ఇప్పుడు నీకు పాలు పెట్టి ఇవ్వాలి కదా. టీ అప్ప పెట్టిస్తావా? హోంవర్క్ ఏమి ఇచ్చారు? ఏది చూపించా? ఎట్లా వచ్చి చెప్పు దగ్గర. ఏంది చెప్పు నాన్న, పర్వాలేదు, చెప్పు. సరేలే. ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పేసి బట్టలు కూడా అన్నీ ఇంట్లోనే ఆరేసేసాను. ఇప్పుడు చెప్పురా. వెరీ గుడ్ నాన్న. ఎగ్ తిన్నావు మను? బాగుండిందా? అన్ని ఎగ్ అన్నీ ఒకేలాగా ఉంటాయా? చిక్కియా డాడీకి తెచ్చిచ్చావా? ఏది బాగుందనా? నీట్గా ప్యాక్ చేస్తారు కదరా. చూపించు. వావ్, చూపించు. తిన్నానా? రోజు తిని, మంచిది కదా. ఎగ్ తినాలి, చిక్కీ కూడా తినాలి. అవునా, పోనీలే. హోంవర్క్ మొత్తం రాసేసావా? ఏది